ఇంకా ఈ కాలంలో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే అందరు తొందరగా ఎవరు ఐడెంటిఫై చేయలేరు ఏంటంటే, సో బాడీలో ప్యూర్ సిల్క్ యూస్ చేస్తున్నారు, జెరీ కింద ఏదైతే మీకు బార్డర్ ఉంటుందో సో ఆ బార్డర్లో సెమీ యూస్ చేస్తున్నారు. అది అందరూ ఐడెంటిఫై చేయలేరు. మ్యామ్ జనరల్గా ఏంటంటే గోల్డ్కి ప్యూరిటీ చెక్ ఉంటుంది 916 హాల్ మార్క్ అనేది, అలాగే పట్టుకు కూడా సిల్క్ మార్క్ ఉంటుంది. అయితే ఈ సిల్క్ మార్క్లో కూడా చాలా డూప్లికేట్స్ ఉన్నాయి, ఇందులో ఒరిజినల్ సిల్క్ మార్క్ కాదు అనే వాదన వినిపిస్తుంది. అసలు సిల్క్ మార్క్ అనేది ఒక పట్టు చీరకి ఎంత ఇంపార్టెంట్, అండ్ ఈ సిల్క్ మార్క్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ప్యూరా అంటే ఒరిజినలా కాదా అనేది ఎలా తెలుసుకోవచ్చు? మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దే ఆర్ స్ప్రెడింగ్ ది అవేర్నెస్. సో ఆ అవేర్నెస్ పాటుగానే సిల్క్ మార్క్ ఉన్నది కొనాలి అని ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. సో అది వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే ఒక హోలోగ్రామ్ లాగా ఉంటుంది. సో దానికి స్కాన్ చేయాలి. ఓకే. సో అందులో కూడా మీరు ఒక క్వశ్చన్ అడిగారు, డూప్లికేట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఒక కంచి పట్టు శారీ. ఓకే. రైట్, ఇందులో మీకు రేట్ ఉంటుంది అండ్ తర్వాత మీకు వచ్చేసి ఇది ఉంటుంది. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ సిల్క్ మార్క్. ఇది జనరల్గా ఏం చేస్తారంటే ఓకే సిల్క్ మార్క్ ఉంది కదా అని తీసుకొని వెళ్ళిపోతారు, కానీ నో, ఇట్ డజంట్ ఎండ్ హియర్. సో ఎప్పుడైతే మీరు చూస్తారో మీరు ఫస్ట్ స్కాన్ చేయాలి. మీరు ఇప్పుడు మీ ఫోన్తోనే మీరు స్కాన్ చేయండి. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ పర్చేస్డ్ అన్ అథెంటిక్ ప్యూర్ ప్రోడక్ట్.